భద్రాద్రి కొత్తగూడెం బోర్గంపాడు సీతారామ ప్రాజెక్టు నిర్మాణంతో స్థానిక రైతాంగానికి సాగునీటి వెలుగులు వస్తాయని ఎమ్మెల్యే పాయి వెంకటేశ్వర్లు తెలిపారు. అశ్వాపురం మండలంలో మారేళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్, బోర్గంపాడు దోమలవాగు మినీ రిజర్వాయర్ పనులు సమీక్షించారు. మారేళ్లపాడు లిఫ్ట్ ద్వారా సుమారు 17,000 ఎకరాలకు, దోమలవాగు రిజర్వాయర్తో 16,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే లక్ష్యమన్నారు. సీతారామ ప్రాజెక్టుతో సాగు, తాగునీరు సౌకర్యాలు మెరుగుపడి భూగర్భ జలాలు పెరగడంతో పాటుగా పరిశ్రమల అభివృద్ధికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. కృష్ణ తెలా కిట్ ఇట అంటే అంతే కదా, వేస్తే దవడ అట్లే పోతుంది. చప్పున ఆడ పోయి ఈరోజు పినపాక నియోజకవర్గంలో సీతారామ ప్రాజెక్టు సంబంధించినటువంటి పనులను పినపాక నియోజకవర్గంలో ఉన్నటువంటి అశ్వాపురం మండలం, బోర్గంపాడు మండలాల్లో సీతారామ ప్రాజెక్టు కాలువ ద్వారా రైతులతో, ప్రజలతో, పార్టీ నాయకులతో కలిసి విజిట్ చేయడం జరిగింది. మరి ఈ రోజున ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా శరవేగంగా పూర్తి చేసుకొని ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. రైతాంగానికి మరి రైతు పక్షపాతి ప్రభుత్వం అయినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి రైతు సోదరులందరికీ కూడా మరి అన్ని రకాల కార్యక్రమాలు, అన్ని రకాల పథకాలు ప్రవేశపెట్టి రైతుకు భరోసాగా విజిట్ చేయడం జరిగింది. మారేళ్లపాడు లిఫ్టు పూర్తి అవుతే మరి వెంటనే లెఫ్ట్ రైట్ కెనాల్ ద్వారా మరి 6,000 ఎకరాలు, లెఫ్ట్ కెనాల్ ద్వారా మరి 11,000 ఎకరాలు మొత్తం అశ్వాపురం మండలం మొత్తం మారేళ్లపాడు లిఫ్ట్ పూర్తి కావడంతో పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అది జూలై ఎండింగ్ కల్లా పూర్తి అవుతుందని చెప్పేసి ఇంజనీర్లు కూడా చెప్పడం జరిగింది.
ఆగస్టులో నీళ్లు మారెళ్లపాడు లిఫ్ట్ని మనం తుమ్మల చెరువులు వేసినట్లయితే దాని కింద ఉన్నటువంటి ఆయకట్టు 10,000 ఎకరాలు పాత ఆయకట్టు కూడా స్థిరీకరణ, కొత్త ఆయకట్టు కూడా 2 పంటలకు నీళ్ళు ఇచ్చేటటువంటి అవకాశం మనం కల్పించబోతా ఉన్నాం. దాంతోపాటు లెఫ్ట్ కెనాల్ అశ్వాపురం నుంచి మరి అదేవిధంగా జగ్గారం మిట్టగూడెం వరకు మరి గ్రావిటీ కెనాల్ ద్వారా డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ద్వారా 10 చెరువులు నింపడం ద్వారా అటు కూడా 11,000 ఎకరాలు 2 పంటలు మరి పండే విధంగా కొత్త ఆయకట్టుకి ఈ మారెళ్లపాడు లిఫ్ట్ ద్వారా నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి కూడా మన గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి 105 కోట్లు మంజూరు చేసినారు. లెఫ్ట్ కెనాల్ పనులకు సంబంధించి కూడా త్వరలోనే మరి టెండర్లు పిలిచి ఆ పనులు కూడా కొద్ది రోజులు ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. ఈ రకంగా అశ్వాపురం మండలం సీతారామ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరా కూడా 2 పంటలు పండేటువంటి అవకాశం మన ప్రభుత్వం కల్పించింది. రైతు సోదరులందరూ కూడా మరి ఈ సందర్భంగా వారికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రైతుల కోసం రైతు పక్షపాతిగా రైతు బాధలు కష్టాలు తెలిసినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అశ్వాపురం మండలానికి రైతాంగానికి 1 ఎకరం కూడా ఎండిపోకుండా ఉండాలని మరి ఎన్ని డబ్బులు అడిగినా ఇస్తూ ఉన్నారు. మారెళ్లపాడు లిఫ్ట్ పనులు జరుగుతూ ఉన్నాయి. కొద్ది రోజుల్లో ప్రారంభం చేసుకొని మరి రాబోయే రోజుల్లో మరి ఎప్పుడు కూడా కరువు అనేది లేకుండా అశ్వాపురం మండలానికి మరి శాశ్వత పరిష్కారాన్ని మనం కనుగొన్నాం. రెండవది బోర్గంపాడు మండలంలో కూడా దోమలవాగు రిజర్వాయర్ ద్వారా మొన్న కూడా హైదరాబాద్లో రివ్యూ మీటింగ్ జరిగింది, ఇరిగేషన్ మీటింగు. అందులో మంత్రులు మొత్తం 5 పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మరి ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు వాకిటి శ్రీహరి గారు, ఉన్నతాధికారులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు, అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఆ రోజున కూడా పినపాక నుంచి మీ ఎమ్మెల్యేగా రైతుల పక్షాన మరి ఆ రివ్యూలో మరి అన్ని ప్రాజెక్టులు కూడా చెప్పడం జరిగింది. నియోజకవర్గంలో ఏ మండలంలో ఏ సమస్య ఉందో అన్నీ చెప్పినాం. వాటిపైన సానుకూలంగా మంత్రులు కూడా స్పందించారు. కావాల్సిన నిధులు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అందులో పులుసుమంత ప్రాజెక్టు కావచ్చు, కరగూడెం మండలంలో, పినపాక మండలంలో భూపతిరావుపేట లిఫ్ట్ కావచ్చు, చింతలబయ్యారం లిఫ్ట్ కావచ్చు, మనుగూరులో రేగులగండి ప్రాజెక్టు పూర్తి చేసే పనులు కావచ్చు, అన్నారం దగ్గర గోదావరి పైన లిఫ్ట్ నిర్మాణ పనులు కావచ్చు, నిర్మాణానికి సంబంధించి. అదేవిధంగా అశ్వాపురంలో మారెళ్లపాడు లిఫ్టు, ఈ బుర్గంపాడు మండలంలో దొమ్మలవాగు రిజర్వాయర్, మినీ రిజర్వాయర్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కావాలని మన మీటింగ్లో చెప్పిందే తడవుగా మన మంత్రులు కూడా వెంటనే వారంలో రిపోర్ట్ ఇవ్వండి, వెంటనే నిధులు మంజూరు చేస్తాం. దోమలవాగు రిజర్వాయర్ని మరి నిర్మించడానికి నిధులు మంజూరు చేయాలని కోరింది తడవుగా మన మంత్రులు వెంటనే స్పందించారు. సిఈ గారికి వెంటనే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. వారంలో రిపోర్ట్ ఇవ్వండి, వెంటనే గవర్నమెంట్ నుంచి మరి నిధులు మంజూరు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. నేను బుర్గంపాడు రైతు సోదరులకు ఒకటే మనవి చేస్తూ ఉన్నా, రైతులందరూ కూడా ఇవాళ మంచి చేసి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలా, దీవించాలా. పోయిన 2 ఎండాకాలాల్లో కూడా ఈ దోమలవాగును నమ్ముకొని రైతులు పంటలు వేసినారు. మరి మీ ఎమ్మెల్యేగా నాకు చెప్పిందే తడవుగా వెంటనే మరి ఉన్నతాధికారులతోని మరి గౌరవ మంత్రులతో మాట్లాడి వెంటనే ఈ సీతారామ కాలువ గండి కొట్టించి 2 సార్లు కూడా పంటల్ని కాపాడిన మీ ఎమ్మెల్యే. అది రైతులు మర్చిపోవద్దు, అది జీవితంలో మన బూరుగుపాడు మొట్టమొదటిసారిగా బూరుగుపాడు మండలానికి మరి కాలువ గండి కొట్టించి మన దోమలవాగు చెరువు నింపి దాని కింద వేసుకున్నటువంటి సుమారు 600 ఎకరాలు. పోయిన 600 ఎకరాలు, అంతకుముందు ఎండాకాలం 600 ఎకరాలు బ్రహ్మాండంగా పని. మొన్న కూడా 1 ఎకరానికి వస్తూ ఉంటే రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు, 40 ఎకరాలు, 50 ఎకరాలు, 60 ఎకరాలు దిగుబడి బాగా వచ్చిందని చెబుతా ఉన్నారు. చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ప్రతి రైతు మంచిగా బతకాలి, సంతోషంగా ఉండాలని ఈ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. మీ ఎమ్మెల్యేగా నేను కోరుకుంటా ఉన్నా. ఆ రకంగా మినీ రిజర్వాయర్ అనేది మొన్న మనకు హామీ వచ్చింది. మన మీటింగ్లో మాట్లాడిన ఈ బూర్గంపాడు మండలానికి 17,000 ఎకరాలకు సాగునీరు సీతారామ ద్వారా. ఈ మినీ రిజర్వాయర్ మనకి ఇక్కడ పూర్తి అయినట్లయితే ఈ మినీ రిజర్వాయర్ ద్వారా మనకు మరి ఇక్కడ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుద్ది, చేపల పెంపకం జరుగుద్ది, టూరిజం స్పాట్గా తయారవుద్ది, స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి దొరుకుద్ది. మరి ఇవాళ ఈ దోమలవాగు మినీ రిజర్వాయర్ ద్వారా గ్రౌండ్ వాటర్ పెరుగుద్ది, తాగునీరు కానీ సాగునీరు కానీ మన ఇండస్ట్రీస్ ఐటీసీ అనుబంధంగా లక్ష్మీపురంలో అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి. వారికి ఇండస్ట్రీస్కి నీళ్ళ విషయంలో కానీ ఏ లోటు రాకుండా మరి కరువు అనేది రాకుండా ఉండడానికి ఈ దోమలవాగు మినీ రిజర్వాయర్ బాగా ఉపయోగపడుద్ది. దానికి చెప్పిందే తడుగా స్పందించి మరి అధికారులను ఆదేశించి రిపోర్టు పంపండి, నిధులు ఇస్తామని చెప్పినందుకు పినపాక నియోజకవర్గం తరపున, బుర్గంపాడు మండల రైతుల తరపున నేను మరి గౌరవ మంత్రులకు, రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున
దోమలవాగు మరి దోమలవాగును ఆనుకొని వెళ్తున్నటువంటి సీతారామ కాలువకు సంబంధించినటువంటి ఓటీ పనులకు ఇవాళ భూమి పూజ చేయడం జరిగింది. చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఇది జీవితంలో మర్చిపోలేము. మనం రైతాంగానికి మనం మరి పంటలు పండించుకుని భూమిని నమ్ముకునే రైతాంగానికి ఈ రోజున ఓటీ పనులు ఎప్పుడంటే అప్పుడు మనం చెరువులకు నీళ్లు వదులుకోవడానికి మరి ఇక్కడ పాయింట్ పెట్టాం. పోయిన 2 సార్లు సీతారామ కాలువను గండి కొట్టాం. అటువంటి పరిస్థితి లేకుండా ఓటీ కోసం వెంటనే చెప్పిందే తడుగా గౌరవ మంత్రి గారు మన శాఖ ఉన్నతాధికారులు కూడా వెంటనే 20 లక్షలు మంజూరు చేయించినారు. ఇవాళ మీ అందరి సమక్షంలో నేను కొబ్బరికాయలు కొట్టుకోవడం, మరి స్థానిక సర్పంచులు, రైతులు, నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. మరి మీడియా సమక్షంలో ఈ రోజున ఓటీ పనులకు కొబ్బరికాయలు కొట్టుకోవడం అనేది మరి ఇక్కడ ఒక ఎకరం కూడా ఎండిపోదు. దొమ్మలవాగు కింద ఇక్కడ నుంచి ఇది పూర్తి అయిన తర్వాత ఒక ఎకరం కూడా ఎండిపోదు. మన పక్కనే సీతారామ కాలువ పనులు ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా రైతాంగానికి ఈ సీతారామ ప్రాజెక్టు ద్వారా మరి దోమలవాగు ప్రాజెక్టు ద్వారా ఇటు దోమలవాగు రిజర్వాయర్ ద్వారా ఈ 2 మండలాల్లో మనకు ఇక్కడ 17,000 ఎకరాలు, అక్కడ 16,000 ఎకరాలు, మొత్తం 34,000 ఎకరాలు, మరి 33,000 ఎకరాలు మన 2 మండలాల్లో సీతారామ ద్వారా మరి 2 పంటలు పండేటువంటి అవకాశానికి శ్రీకారం చుట్టినటువంటి దీన్ని పోయిన 2025 ఆగస్టులోనే ప్రారంభం చేసినారు. మన ప్రజాప్రభుత్వం రాగానే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2025 ఆగస్టులో సీతారామని ప్రారంభం చేసుకున్నాం. ఆ ప్రారంభమైన దగ్గర నుంచి మనం మొట్టమొదటిసారి ఈ 2 మండలాల్లో గోదావరి నీళ్ళు ఇచ్చింది ఎవరికి? ఈ యొక్క దొమ్మలవాగు కింద ఉన్నటువంటి రైతు సోదరులకు ఇచ్చినాం. పంటలు ఎండిపోకుండా నీళ్లు గోదావరి నీళ్ళతో ఇక్కడ బురుగుంపాడు మండలం తడిపినాం. 2004లో మీ ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు మరి ఆనాటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అడిగిందే తడుగా పక్కనే కిన్నెరసాని లెఫ్ట్ కెనాల్ ద్వారా గోదావరి మండలానికి 7,500 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలా, డబ్బులు మంజూరు చేయాలనగానే ఆ రోజున 37,50,00,000 రూపాయలు అడిగింది తడుగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మరి మనకు నిధులు మంజూరు చేశారు. ఇవాళ కిన్నెరసాని లెఫ్ట్ కెనాల్ ద్వారా కిన్నెరసాని నీళ్లు బురుగుంపాడికి ఇస్తూ ఉన్నాం. ఈ సీతారామ ప్రాజెక్టు ద్వారా మరి ఇవాళ మనం గోదావరి నీళ్ళు ఇస్తూ ఉన్నాం. మరి ఇంతకంటే ఏం కావాలి? నాకు నా అవకాశం రైతులు ఇచ్చినారు, ప్రజలు ఇచ్చినారు. మరి ఎమ్మెల్యేగా గెలిపించిన సందర్భంలో మరి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు, రైతులకు శాస్త్రంగా గుర్తుండిపోయే విధంగా ఈ పనులు చేస్తున్నందుకు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి నా తరపున రైతుల పక్షాన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ.